అదేవిధంగా నాయకులకు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శ్రీమతి సుధారాణి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల మ్యాజిస్ట్రేట్ మరియు తహసీల్దార్ గారైనటువంటి శ్రీ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ దాదా శివశంకర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వందే మాతరం గీతంతో ప్రారంభించుకొని తర్వాత అధ్యక్షుల వారి పలుకులు మరియు వేదిక మీద ఉన్నటువంటి వారి సందేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకొని చివరిగా మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీకు కేటాయించినటువంటి అదేవిధంగా మరియు ఇప్పుడు స్వీకరించి ఈ యొక్క సభను నడిపించవలసినదిగా కోరుచున్నాము. అలాగే ప్రయాస్ మీద ఆశీనులైన అందరూ పెద్దలకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మండల ప్రజా పరిషత్ చేదోడు తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుతున్నాను. మనకు జగనన్న తోడు సందర్భంగా మనకు 25వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాంను లాంచ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనకు గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా మనందరం కూడా ఈ కార్యక్రమంలో ఉన్న లబ్ధిదారులకి గుర్తింపు కార్డులు అయితేనేమి ఈ పథకం వారికి అందచేయబడింది అని తెలియపరచుగా వారు ఏ విధంగా వారి జీవితంలో పైకి వస్తారు అని తెలియపరచుగా ఈ విధమైన సందర్భంగా మనము ఈ మీటింగ్ ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ రోజు యొక్క మనము ప్రాముఖ్యతలో చెప్పుకుంటే ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే. సో మనకు రాజ్యాంగాన్ని మనం అడాప్షన్ చేసుకున్న రోజు ఒక గొప్ప వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక రాజ్యాంగ శిల్పి మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు మనం స్మరించుకుంటున్న రోజు. 2015వ సంవత్సరంలో మనం లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని బాంబేలో మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మనకు ఆ స్టోన్ వేసేటప్పుడు కమిటీ తీసుకున్న నిర్ణయం సందర్భంగా నవంబర్ 26 ప్రతి సంవత్సరం కూడా మనము ఈ రాజ్యాంగాన్ని మనం అడాప్షన్ చేసుకున్న సందర్భంగా కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం తెలియపరుచుకుంటున్నాము. ఒక్కసారి మన
ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ పీఠిక మనకు ఏ విధంగా తెలియపరుస్తుంది అన్నది ఆ చిన్నారి బాలికలు ఒక్క నిమిషం అమ్మ మీరు వచ్చి మన రాజ్యాంగ పీఠికని ఒక్క నిమిషం మీరు చదవవలసిందిగా నేను కోరుతున్నాను. And elders, today we are celebrating Constitution Day of India. I want to share a few words about Constitution, that is, preamble of the Constitution. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens justice, social, economical and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fertility, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of the November 1949, do hereby adopt, enact and view ourselves this Constitution. ఫలాలు ఈ రోజు మనము అనుభవిస్తున్న ఒక స్వేచ్ఛ, స్వతంత్రము, ఈ అభిప్రాయాలన్నీ కూడా 2 years 11 months 18 days మన రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ని మొత్తం కూడా రచించి దాన్ని మొత్తానికి చేసిన ఒక మహాశిల్పి, ఒక మహా రాజ్యాంగ రూపకల్పన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని మనం స్మరించుకుంటే ప్రతి పాయింట్ కూడా దానికి బేసిక్ ప్రిన్సిపల్స్ మొత్తానికి కూడా రాజ్యాంగకర్త అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనందరం కూడా స్మరించుకుంటున్నాం. ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే, ఇండియన్ లా డే, వీటన్నిటిగా మనము మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈ ముఖ్యమంత్రి గారి సందేశంతో మనకు ప్రారంభించబడుతుందండి. యోగ్యులు గారిని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని ఈ సభలో వినిపించవలసిందిగా ప్రభుత్వం వారు పత్రాన్ని సమానం ముద్రించి ఇచ్చేవారు. దాన్ని ఏ నియమ గారు చదివి మీకు వినిపిస్తారు. ఈరోజు మన మండలంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసిన మన శ్రేయభిలాషులు, మంచి మనసున్న వారు, మన కొల్లూరు నియోజకవర్గ శాసనసభ్యుల వారు శ్రీ కిలారి వెంకటరోసి గారికి స్వాగతం పలుకుతూ వారికి నమస్కారంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఇంకా వేదిక నచ్చిన సభాధ్యక్షులు ఎంపీఓ గారికి, అదేవిధంగా స్థానిక నాయకులు పాములు గారికి, యువపీ గారికి, స్థానిక పంచాయతీ సెక్రటరీ గారికి, ఇంకా మన గ్రామం నుంచి మన మండలం నుంచి వచ్చిన పెద్దలు, 1941 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఆ రోజు నవంబర్ 26వ తారీఖున 1940లో మనకి అంకితం చేశారు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి మనందరి తరఫున కృపను తెలియజేసుకుంటూ మన జగనన్న సందేశం ఈ సందర్భంగా మేము వినిపిస్తున్నాం. జగనన్న తోడు చిరు వ్యాపారులకు జగమంత తోడు. రాష్ట్రంలోని చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ ఉద్యోగులకు హృదయపూర్వక అభినందనలతో ఈ ఉత్తరం రాస్తున్నాం. నవంబర్ 25వ తేదీన జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలోని చిరు వ్యాపారులు ఫుట్పాత్ల మీద, వీధులు మరియు తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకొని జీవనం సాగించేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడిపేవారు, గంపలు పొట్టలు నెత్తి మీద పెట్టుకొని వస్తువులు అమ్ముకునే వారికి రోజువారీ వ్యాపార నివారణ మూలధనం కోసం 2,000 రూపాయల నుండి 5,000 వరకు అవసరమవుతుంది. ఈ డబ్బును ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తీసుకొని దానిపై రోజుకి 100కి 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. అలాగే సాంప్రదాయమైనటువంటి ఇతర పని చేయవారు బొగ్గులి వీణ,
ఏది పప్పాక, కొండపల్లి బొమ్మలు, లేస్ వర్క్, కలంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి మొదలగు వారు కూడా విపరీతమైన వడ్డీ చెల్లించి ఆర్థికంగా చిక్కుపోతున్నారు. నా 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రలో చిరు వ్యాపారులు, సాంప్రదాయ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను కళ్ళారా చూసి చెల్లించి ప్రజా సంకల్ప యాత్రలో నేను ఇచ్చిన మాట ప్రకారం చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ ఉద్యోగుల అభివృద్ధి వరకు ఈ జగనన్న పథకానికి శ్రీకారం చుట్టాను. ఈ జగనన్న పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ ఉద్యోగులకు సుమారు 1000 కోట్ల రూపాయల మేర ఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల వరకు బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ రుణం మీద సంవత్సరానికి వచ్చేటువంటి వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. గత ప్రభుత్వాలలోనే మన ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని మేనిఫెస్టో అంటే అంకెల దారి కాదు, అది ఒక పవిత్రమైన భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్గా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీని తేదీ వారిగా అమలు చేయటకు ఒక క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి మొదటి సంవత్సరంలోనే 90% హామీలను నెరవేర్చి వాటిని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. మన జీవితాల్లో మరింత మార్పులు తీసుకొని రావాలని మీ వ్యాపార జీవనోపాధి కార్యక్రమాలకు ఈ డబ్బును వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మీ పేదరికానికి శాశ్వత పరిష్కారాలు లభించే విధంగా చూడాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాను. రాష్ట్రంలోని చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. వారి సర్వతోముఖాభివృద్ధికి సర్వదా కృషి చేస్తుంది. మీ ఆత్మీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం మీ అందరికీ కూడా తెలియపరచబడింది. ప్రతి ఒక్కరి గురించి ఒక టైంలో, అంటే మనకు కరోనా టైంలో ప్రతి ఒక్కరి గురించి కూడా చిన్న స్థాయి రోడ్డు మీద తోపుడు పనుల వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ఉన్న మహిళ, ముసలామ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏ విధమైన అవసరం వస్తుంది, ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న ఒక అందరికీ అమలుపరుస్తూ ప్రతి ఉన్న కార్యక్రమాలలో ఈ చిన్న వ్యాపారస్తులకి ఏ విధంగా ఆర్థిక సహాయం అందజేసి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నిలబెట్టాలి అనే ఆలోచనలో నుంచి రూపొందించిన ఒక గొప్ప కార్యక్రమమే ఈ జగనన్న తోడు. ప్రపంచమే ఈ కరోనా సందర్భంగా వణిగిపోయింది. అసలు అమెరికా లాంటి అగ్రరాజ్యమే ఏం చేయాలో తెలియని పరిస్థితులలో మొత్తం కూడా ద్రవ్యోల్బణం పడిపోయి అసలు ఏమీ చేయని పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మన ప్రభుత్వ పథకాలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, అందులో నుంచి వచ్చిన ఈ కార్యక్రమం వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు. కార్యక్రమాన్ని చాలా చక్కటి మనకు ఈ కార్యక్రమంలో ఇప్పుడు తరువాత ప్రసంగించవలసినదిగా ఏరియా కోఆర్డినేటర్ గారిని కోరుతున్నాం. మన కొల్లూరు శాసనసభ్యులైనటువంటి మా కిలారి వెంకటరోసి గారికి, అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వచ్చినటువంటి మన ఎంపీడీ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఈ సభకు ఇచ్చేసినటువంటి జగనన్న బెనిఫిషరీస్ అందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మరి నిన్న మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సచివాలయం నుంచి 11 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని పంచాయతీల్లో కూడా మన రైతు భరోసా కేంద్రాల్లో మన జగనన్న తోడు లబ్ధిదారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 కార్యక్రమాలు తీసుకొని మరి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన వారిని పడుతున్నటువంటి
కష్టాలన్నింటినీ కూడా చూసి చదివిపోయి మరి అధికారంలోకి రాగానే అందరికీ సమాన న్యాయం చేయాలి, అన్ని వర్గాల వారికి అన్ని మనం సౌకర్యాలు అభివృద్ధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. వీటిలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వం మరి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నిధులు లేకపోయినప్పటికీ కూడా ఈ నవరత్నాలకి నిధులు సేకరించి ఎక్కడా కూడా ఆకుండా క్యాలెండర్ ప్రకారం ఏ రోజు ఏ కార్యక్రమం జరగాలి ఏంటి అనేది కూడా మరి మన ముఖ్యమంత్రి గారు అమలు పరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా మహిళా మహిళలు ఉన్నారు, డ్వాక్రా సంఘాలు, వీళ్ళకి వడ్డీ లేని రుణం కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం వారు 2016 నుంచి వడ్డీ లేని రుణం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి గౌరవనీయులు సీఎం గారు అధికారంలో కాగానే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వీళ్ళు తీసుకున్నటువంటి రుణానికి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తారీఖున ఖచ్చితంగా వారి యొక్క అకౌంట్ లో వారు కట్టినటువంటి వడ్డీని జమ అయ్యే విధంగా చూస్తున్నారు. మన ఆసరా కార్యక్రమం, అదేవిధంగా చేయూత కార్యక్రమం, ఇప్పుడు బీమా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ బీమా కార్యక్రమానికి కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ కట్టబడినప్పటికీ కూడా మన సీఎం గారు 510 కోట్ల రూపాయలు నిధులు సమీకరించి మరి సర్పు వారికి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అందులోనటువంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా మరణం సంబంధిస్తే 50 సంవత్సరాలు 2 లక్షలు, మరి యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్వే కూడా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది. మీ దగ్గర నుంచి పిఎంజేజేబీ ఎస్బీ అప్లికేషన్ కూడా తీసుకుని ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరి మనం ఈరోజు ఇంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జగనన్న తోడు ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం చిరు వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్ అంటే బజార్లో వ్యాపారం చేసినటువంటి చిరు వ్యాపారస్తులు, పొలవృత్తులు చేసుకున్నటువంటి ఆర్టిజన్స్ ఫ్యామిలీస్ కానీ మరి వారు ఏ రోజు ఆ రోజు ఆ పళ్ళు కానీ కూరగాయలు కానీ తెచ్చుకొని మరి అధిక ధరలకు తెచ్చుకోవాలి. అధిక వడ్డీ డబ్బులు తెచ్చుకొని 36% నుంచి 40% వరకు కూడా మనం చూస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరి దగ్గర కూడా చూస్తా ఉన్నాం. మరి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం నిధులు సమీకరించిస్తే ఆ వడ్డీ మరియు తక్కువ ధరకి మరి ఆ ఫ్రూట్స్ కానీ ఏదైతే ఆ కూరగాయలు కానీ వాళ్ళు ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నారో కావాల్సిన మెటీరియల్ కొనుక్కోవడానికి ఒక ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో మరి బ్యాంకర్స్ ఒప్పించి మెప్పించి ఈ రోజున 10,000 రూపాయలు రుణం ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి. మరి అదేవిధంగా దాని మీద వచ్చిన వడ్డీ కూడా మరి మన గౌరవనీయులు సీఎం గారు 1000 కోట్ల రూపాయలు లీజు సమీకరణ చేసి దాని ద్వారా ఈ వడ్డీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంత ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎక్కడా కూడా మన మండలంలో కూడా మన వాలంటీర్స్ ద్వారా సర్వే చేసి అందరూ ఆల్ స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా సమీకరించి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అప్లికేషన్ పంపించేసి వాళ్ళందరికీ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఉన్నా కూడా జాగ్రత్త ఏమీ లేదు. నేను సీఎం గారు చెప్పారు, ఇది కంటిన్యూస్ గా చేసేటువంటి కార్యక్రమం. అంటే నేను ఆ లాంచింగ్ అయిపోయింది కెమెరా అనేటువంటిది లేదు. కంటిన్యూగా ఎవరైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం లోన్స్ ఇప్పించి ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. మరి మీ అందరికీ కూడా తెలుసు, సీఎం గారు సంక్షేమమే దీనికి పెద్దపీట వేసి గవర్నమెంట్ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మీ అందరి సహాయ సహకారాలతో తీసుకున్నటువంటి రుణాన్ని సక్రమంగా ఉపయోగించుకొని తిరిగి కలిగితే మరలా లోన్ ఇవ్వడానికి బ్యాంకర్స్ ముందుకు వచ్చినారు. మొదట సస్యంగా కూడా మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ అందరినీ కూడా ఒప్పించి ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి దాని వెనుకున్నటువంటి చాలా పెద్ద కష్టం. ఈరోజు 10,000 రూపాయల లోన్ ఇవ్వాలన్నా మరి మీకు అందరికీ తెలుసు ఏ విధంగా బ్యాంకర్స్ ఇబ్బంది పెడతారు. మరి మీకేమి లేకుండా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మిగిలిపోయినటువంటి బెనిఫిట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆదుకోబడాల్సిన అవసరం మీరు ఎక్కడ కలిస్తే మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మన ఏరియా కోఆర్డినేటర్ గారు మనకు అంటే ఈ కాలంలో చాలా కష్టాలు అనుభవిస్తున్న చిన్న వ్యాపారులకి వడ్డీ లేని 10 రూపాయలు 20 రూపాయల వడ్డీ కడుతున్నారండి. కిస్తీల కింద జీవితాలన్నీ కూడా నాశనమైపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి. కుటుంబంలోని ఒక వ్యక్తి సంపాదన పరిధి మరణిస్తే అతని యొక్క బిలో 50 ఇయర్స్ 5 లక్షల రూపాయలు, 70 సంవత్సరాల వరకు సాధారణ మనం 3 లక్షల రూపాయలు ఆ కుటుంబము వాళ్ళ
శోకాన్ని దిగమింగి వాళ్ళు చివరికి వాళ్ళు బ్రతకడానికి తగిన ఆధారాన్ని కల్పించే ఈ పథకాలు అన్నీ కూడా గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎన్నో పథకాలు అమలులో ఉన్నాయి. ఎంతో మంది మహిళలు తమ చేతులు గుడ్డల మీద పెట్టుకుని ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవన్నీ మహిళల యొక్క శక్తిని, వాళ్ళలో జీవనాన్ని తెలియజేసి ఒక చిన్న పాట అమ్మ అనురాధ గారు. రీతుగా ఈ సంఘంలో మహిళలు రాణించగలరు, ప్రతి రంగంలో మగవారికి రీతుగా ఈ సంఘంలో మహిళలు రాణించగలరు, ప్రతి రంగంలో నల్ల కోటు వేసుకొని న్యాయస్థానాన నిలచి, నల్ల కోటు వేసుకొని న్యాయస్థానాన నిలచి, బల్ల గుద్ది వాదించి బహుప్రజ్ఞను చూపించి, బల్ల గుద్ది వాదించి బహుప్రజ్ఞను చూపించి, లాయర్లుగా రాణించే లతామణులు ఉన్నారు, లాయర్లుగా రాణించే లతామణులు ఉన్నారు, మగవారికి ధీటుగా ఈ సంఘంలో మహిళలు రాణించగలరు, ప్రతి రంగంలో మగవారికి ధీటుగా ఈ సంఘంలో. మృదువైన చేతులతో పదునైన కత్తులు పట్టి, మృదువైన చేతులతో పదునైన కత్తులు పట్టి, ఆపరేషన్ ఏదైనా అతి సులువుగా చేసేసి, ఆపరేషన్ ఏదైనా అతి సులువుగా చేసేసి, డాక్టర్లుగా రాణించే నారీమణులున్నారు, డాక్టర్లుగా రాణించే నారీమణులున్నారు, మగవారికి ధీటుగా ఈ సంఘంలో మహిళలు రాణించగలరు, ప్రతి రంగంలో మగవారికి ధీటుతూ ఎన్నికలలో నిలబడుతూ ఎవరినైనా తలబడుతూ, మెట్టు మెట్టుగా ఎదిగి మెజారిటీ సాధించి, మెట్టు మెట్టుగా ఎదిగి మెజారిటీ సాధించి, నాయకులుగా రాణించే నారీమణులున్నారు, నాయకులుగా రాణించే నారీమణులున్నారు, మగవారికి ధీటుగా ఈ సంఘంలో మహిళలు రాణించగలరు, ప్రతి రంగంలో మగవారికి ధీటుగా ఈ సంఘంలో. పెద్ద పెద్ద చదువులతో గొప్ప గొప్ప పదవులు పొంది, పెద్ద పెద్ద చదువులతో గొప్ప గొప్ప పదవులు పొంది, పరిపాలన ఏదైనా అతి సులువుగా చేసేసి, పరిపాలన ఏదైనా అతి సులువుగా చేసేసి, కలెక్టర్గా రాణించే మాతామణులున్నారు, కలెక్టర్గా రాణించే మాతామణులున్నారు, మగవారికి ధీటుగా ఈ సంఘంలో మహిళలు రాణించగలరు, ప్రతి రంగంలో మగవారికి ధీటుగా ఈ సంఘంలో. ఎంతో తర్వాత ఆ ఇంటి ఆడామని కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అది అప్పచెప్పి పక్కకి వెళ్ళిపోతారు. సో ఆమె ఎంతో చక్కగా ఆ పనిని నిర్వర్తిస్తూ కూరగాయల అమ్మకం అవ్వచ్చు, చేతి వృత్తులు అవ్వచ్చు, ఇడ్లీ దోశలు వేసుకునే బండి అవ్వచ్చు, ఏదైతేనేమి ఆమె ఎంతో సమర్థులతో, చాకచక్యంతో, ఎంతో తెలివితో ఆమె నిర్వర్తిస్తూ బయట వడ్డీలకి పోయి తమ జీవితాలు నాశనం చేసుకోకుండా వీటన్నిటిలో కూడా మనకు జగనన్న తోడు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ
తమ జీవితాలని మంచి ఉన్నత లక్ష్యంతో వారు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఇవన్నీ చేస్తున్న ఆ కుటుంబ పెద్దలు, ఆ మగవారికి, ఆ తల్లులకి, ఆ కుటుంబ పెద్దలందరికీ కూడా ఒక చక్కటి ప్రోత్సాహం ఇచ్చే ఒక చక్కటి పథకాన్ని మనం ప్రారంభించుకున్నాము. మనకు మన గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశానుసారం ప్రతి ఒక్క బ్యాంకు కూడా కోఆపరేట్ చేసిందండి. ఒక అదృష్టంగా నేను భావించవచ్చు. నేను ప్రతి బ్యాంకు మేనేజర్ని కలిశాను. మనకు ఏ విధమైన అప్లికేషన్స్ కూడా వాళ్ళు పెండింగ్ లో పెట్టలేదు. బయట మన మండలం కాకుండా బయట ఉన్న బ్యాంకుల్లో ఉన్న అప్లికేషన్స్ కొన్ని దరఖాస్తులు ఉన్నాయి, కానీ మనకు ప్రతి బ్యాంకు కూడా కోఆపరేట్ చేసింది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు మేనేజర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంకా మీరు దరఖాస్తులు పెడితే 100% కూడా అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. అవన్నీ కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ మా చదివే మంచి చక్కగా తన మృదు స్వరంలో పాడిన అనురాధ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ప్రసంగించవలసినదిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ రోసయ్య గారిని గౌరవనీయులు మండల అభివృద్ధి అధికారి గారు, ఈనాటి జగనన్న తోడు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ శాసనసభ్యులు కెలారి వెంకటరామయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరిమణులకు ముందుగా నమస్కారం. ఆనాడు ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఈ రహదారి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల పైన తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునేటటువంటి వారు జగనన్నకు వివరించినటువంటి చెప్పుకున్నటువంటి గోడు, అన్నా మేము బండ్ల మీద చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, మాకు ఆర్థికంగా స్తోమత లేదు, బయట 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాం, మాకు వచ్చినటువంటి లాభం ఆ వడ్డీకే సరిపోతుంది, మేము మా కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామన్నా అని జగనన్నకు ఆ రోజు వినిపించుకున్నటువంటి మొర ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ రూపంలో తీసుకొచ్చి మరి ఈరోజు జగనన్న అనే తోడు పథకానికి మరి అంకురార్పణ కలిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల యొక్క కుటుంబం ఆర్థికంగా ముందుకెళ్ళాలి, తను సంపాదించినటువంటి సంపాదన తన కుటుంబానికి ఉపయోగపడాలి, తను సంపాదించినటువంటి సంపాదన వడ్డీలకి వెళ్లకుండా నేనున్నాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి హామీని ఈరోజు నెరవేర్చినటువంటి ఘనత చరిత్ర ఈ భారతదేశం మొత్తం ప్రపంచ దేశంలో ఎక్కడైనా ఉందంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. ఈ విధంగా అదే కాదు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన దళిత జాతులు, ఆర్థికంగా లోసుపడినటువంటి ఏదైతే వెనకబడినటువంటి జాతులు ఉన్నాయో ఆ జాతులను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒకటి గమనించాలి, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఈ లబ్ధిదారుని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నువ్వు ఏ పార్టీకి ఓటేసామని అడగట్లేదు, ఏ మతం ఏ కులం అని అడగట్లేదు, అందరికీ న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో మరి ముందుకెళ్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి
జరుగుతున్నటువంటి విషయం మనందరం గమనిస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో, పొన్నూరు నియోజకవర్గంలో మన ప్రీతమ శాసనసభ్యులు వారు అధికారులకు ఒకటే ఆదేశం చేయడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకం చేకూరాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లబ్ధి పొందే విధంగా అందరూ మనకు ఒకటే. మనం గెలిచిన తర్వాత అన్ని పార్టీలు అందరికీ మనం సేవ చేయాలి. మన లక్ష్యం ఒకటే, మన ఆశయం ఒకటే అనే లక్ష్యంతో, ఆశయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని గమనించి మీరందరూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాన్ని మరి అందరికీ అందే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనకు గౌరవ మన ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ శ్రీ ఎందుకంటే నన్ను క్షమించాలి, మీ ప్రోగ్రామ్ మధ్యలోకి డిస్టర్బ్ చేశాను. ఎందుకంటే మార్నింగే 10కే రావాల్సింది, మధ్యలో వర్షం వల్ల వేరే కారణం వల్ల నేను రాలేకపోయాను. కాబట్టి క్షమిస్తారని అనుకుంటాను. ముఖ్యంగా మొట్టమొదటిగా మన గౌరవనీయులైనటువంటి పొన్నూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే సార్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, సహచరులు, నా కుటుంబ సభ్యురాలు, మా సోదరులు సోదరిమణులకి అందరికీ నమస్కారములు. ఎందుకంటే నేను జాయిన్ అయ్యి కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అటెండ్ కావడం అనేది డైలీ హ్యాపీ. ఇది చాలా సంతోషమైంది. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ రావడం జరిగింది. నిన్న ఎంపీడీఓ గారు ఫోన్ చేసి చెప్పిన సార్ మేము అట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే అయిపోయింది కదమ్మా జగన్ సోదరు లాంటివి అంటే లేదా మేము మెగా పెట్టుకున్నాము. ఇక్కడ బ్యాంకర్స్ కూడా వచ్చారనుకుంటాను. ఓకే ఓకే. ఏమో బ్యాంకర్స్ ఎందుకంటే వాళ్ళతోనే మనం ఎక్కువ లావాదేవీలు ఉంటాయి కాబట్టి మా మహిళా సోదరులందరికీ ప్రభుత్వం మీకు తెలుసు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వాలు పథకాలు ఎన్ని పెట్టారని తెలుసు మీకు. ఒక్కొక్క గ్రూప్ కానీ, ఒక్కొక్క మహిళారాలు కానీ, ఒక్కొక్క సభ్యులు కానీ ఎంత సహాయ సహకారం అందిస్తామని మనకు అందరికీ తెలుసు. దానికి మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ప్రభుత్వం ఇస్తా ఉంది అనేదానికి వేరే కాకుండా మనం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వము నవరత్నాలని ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ నవరత్నాల్లో భాగంగా మీకు రకరకాల వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఆసరా, అలాంటి వైఎస్ఆర్ ఇది మన జగన్ తోడు దాదాపు మన జిల్లాలో 97,000 మందికి 97,000 కోట్లు బ్యాంక్స్ ద్వారా సహాయ సహకారం ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క సభ్యురాలకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా బీదలు ఉంటారు. దానికి మనము బ్యాంకులు కూడా సకాలంలో చెల్లించి 0 వడ్డీ అంటే వడ్డీ లేకుండా సహాయం చేస్తామంటే మన ప్రభుత్వం యొక్క ఆశయం ఎంత గొప్పదో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు. చూసాము రకరకాలుగా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ మనకు సహకారం సంబంధించిన ప్రభుత్వానికి మనం ఎప్పుడు తోడుగా వెళ్ళినట్టు ఉండాలా. ఇంకా మనకు ప్రోగ్రాం ముందుకు పోవాలి. రకరకాల ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ వస్తాయి కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేయకూడదు. ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసుకోవాలా. మనం బ్యాంకుతో కూడా లావాదేవీలు పెంచుకోవాలి. అలాగే మనం తీసుకున్న గ్రూప్ సభ్యులను కూడా ఇక్కడ వాళ్ళతో కట్టించాలా, వాళ్ళు తిరిగి లోన్ ఇచ్చుకోవాలి. ఆ రకంగా పోతా ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. కానీ యూనిట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మీరందరూ మీరు ఏ యూనిట్ కోసం పెట్టుకున్నారో పళ్ళ దుకాణాలు కానీ, షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, కొట్టులు కానీ రకరకాలు ఉంటాయి. కాబట్టి దీనికి మీరందరూ ఉపయోగించుకుంటారనేసి, ఇంకా అభివృద్ధి చెందుతున్నారనేసి. అలాగే మన పెన్షన్ కూడా కంపల్సరీ మన వాలంటీర్స్ ఉంటారు, సెక్రటరీస్, పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు. ఇంకా లోన్ ఎవరైనా రాని వాళ్ళు జీనియస్ పీపుల్ ఎవరైనా ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. నేను సీఎం గారు కూడా అన్నారు ఇది ఇంతతో కాదు, ఇంకా ఎవరైనా తెలియకుండా మిస్టేక్ పెయింటింగ్ మళ్ళీ ఎంటర్ చేసుకునే ప్రొసీజర్లు ఉన్నాయి. కాబట్టి మన విలేజ్ వాలంటీర్స్ ఉంటారు, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు. మీకు గ్రామ సచివాలయంలో ఎన్రోల్ చేసుకొని వాళ్ళు కూడా వస్తుంటాయి. కాబట్టి నిరంతర ప్రోగ్రామ్ ఏదో ఒక రోజుతో ఆగిపోయే ప్రోగ్రామ్ కాదు. కాబట్టి మీరందరూ మీరు బాగా ఉపయోగించుకుంటారనేసి, అది కాకుండా మన యువకులు, ఉత్సాహకులు, ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తారు కాబట్టి బాగా మీరు ఎమ్మెల్యే కూడా సాయం చేసుకోవచ్చు. నా దగ్గరికి రాకపోయినా మన సార్ ఎంపీడో వస్తుంటారు. నేను ఎంపీడో మంచి పనిచేస్తా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఆమె కూడా చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఒక్కరు కూడా ఇది కాకుండా ఉద్దేశంతో ప్రభుత్వం పరిచయం చేయబడింది.
ఎందుకంటే ఇందులో నాకు పాల్గొనే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి ఎంపీడీఓ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాటి గురించి అన్ని కూడా చాలా చక్కగా మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు తెలియజేశారు. సార్, ఇక్కడ మాకు ఎంతో మంది పేదరికము, కష్టజీవులు, మహిళా గ్రూప్స్ ఎన్నో ఉన్నాయి సార్. దయచేసి మా మండలం మీద మీరు ప్రత్యేక ఫోకస్ చేసి ఏమన్నా ఉమెన్ గ్రూప్స్ కి సంబంధించి ట్రైనింగ్ యాక్టివిటీస్ అయితేమి ఏదైతేనేమి మీ దృష్టిలో కొద్దిగా పెట్టుకొని మా మండలంలో అందరికీ కూడా చేయవలసిందిగా నేను సార్ని కోరుకుంటున్నానండి. అందరు సెక్రటరీస్ లైన్లో ఉండవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసినదిగా మన గౌరవ ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన మన ఎండిఓ శోభారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి ఈరోజు మన జిల్లా మొత్తానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ నాయక్ గారికి, అలాగే యూపీఆర్డి సాయిల్ గారికి, మన ఆర్ఎం ఆచార్య గారికి, ఏపీఎఫ్ నాగేశ్వరరావు గారికి, మండల నాయకులు పురా బావులు గారికి, ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ విరాట్ శ్రీనివాసరావు గారికి, ఈరోజు ఇక్కడ విచ్చేసిన మిగతా సెక్రటరీస్ అందరికీ, సచివాలయం స్టాఫ్, వాలంటీర్స్, అలాగే యానిమేటర్స్, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా గ్రామస్తులు, నాయకులు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని పథకాలు ఈ 14 నెలలు 16 నెలల కాలంలో ఎన్ని పథకాలు వచ్చినాయో మీ అందరికీ కూడా తెలుసు. ఆ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో కూడా మీ అందరికీ కూడా బాగా తెలుసు. నాకన్నా ఈరోజు జగనన్న తోడు కార్యక్రమం నిన్న 25వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొదలు పెడతాం. ఈ జగనన్న తోడు కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది? తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి, పొద్దున్నే వేసి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, లేదా వీధి వీధిన బండ్లు పెట్టి తిరిగి అమ్ముకునే చిరు వ్యాపారులందరూ కూడా ఈ జగనన్న తోడు కార్యక్రమం ద్వారా 10,000 రూపాయలు వాళ్ళకి అది అందిస్తూ, ఈ 10,000 రూపాయలు కూడా సంవత్సరం వాళ్ళు కట్టుకొని దాని వడ్డీ ప్రభుత్వం మీ తరఫున ప్రభుత్వం చెల్లించే విధంగా, అంటే మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 10,000 రూపాయలు వడ్డీ లేకుండా మీకు మీ వ్యాపారం చేసుకోవడానికి సులువుగా అన్ని కూడా మీకు ఎక్కడ కూడా మీకు ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా మీకు ఏ పథకమైనా చూడండి, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని తగ్గిస్తా ఉన్నారు. మీకు ఒక ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తగ్గిస్తా ఉన్నారు. దాంట్లో లేటెస్ట్ గా ఈ జగనన్న తోడు కార్యక్రమం మీకు తెలుసు. మొట్టమొదటి నుంచి అమ్మఒడి కార్యక్రమం నుంచి, లేదా రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ చేయుత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, లేదా వాహన మిత్ర కానివ్వండి, లేదా నేతన్న హస్తం కానివ్వండి, లేదా కాపు నేస్తం కానివ్వండి, ఇట్లా ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా వాళ్ళు ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబంలో దాదాపు 5 నుంచి 6 నవరత్నాలు ప్రతి కుటుంబంలో అందుతా ఉన్నాయి. అంటే మీ ఆర్థిక పరిస్థితిని ఆయన ఆదుకుంటూ తను కూడా కుటుంబ సభ్యులాగా ఈరోజు ప్రతి కుటుంబం వాళ్ళు బలంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఈ రాష్ట్రంలో వందలాది గ్రామాలు కాలినడకన తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కష్ట నష్టాలు చెప్పుకున్నప్పుడు అవన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని, అందుకని ఎలక్షన్స్ ముందు నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టోతో ఎలక్షన్స్ రావడం జరిగింది. అందుకే మీ అందరూ చూసి ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఆ మేనిఫెస్టో ఒక బైబుల్ గా, ఒక పురాణ్ గా, ఒక భగవద్గీత లాగా మేము భావిస్తా ఉన్నాం. ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది. వాలంటీర్ ద్వారా మీ అందరూ కూడా, అంటే ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల ముందు మాటించారో అది అక్షరాలను ముద్రించి మీ చేతికి ప్రతి ఇంటింటికి కూడా మేనిఫెస్టో పంపించడం జరిగింది. అంటే ప్రజల ముందు నేను ఏదైతే వాగ్దానాలు చేశానో ఆ వాగ్దానాలన్నీ కూడా నేను హామీలు నిరూపించుకుంటాను, హామీలు అందజేస్తాననే ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి కూడా మరి అందించడం జరిగింది. అంటే ఎక్కడ ప్రజల ముందు మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని తాపత్రయం. కానీ ఇదే మీరు గత ప్రభుత్వం చూడండి. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు 2014లో వాళ్ళు వందలాది హామీలు ఇచ్చారు. దాదాపు 500-600 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో కనబడదు. మీరు నెట్లో కొట్టినా దొరకదు, ఎక్కడ చూసినా కూడా దొరకదు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం
అంటే ప్రజల ముందు ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళు మోసం చేశారు ప్రజల్ని. ఇక్కడ ప్రజల ముందు ఏదైతే మాట ఇచ్చారో అక్షరాల అన్ని హామీలు ఈ పాటికి దాదాపు 95% హామీలు నిరూపణ చేసుకున్నారు. ఒక ఇళ్ల పట్టాలు అది కూడా డేట్ ఇచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు డిసెంబర్ 25. దాని మీద కోర్టుకి వెళ్ళి ఈరోజు ఆఫీసులో కూడా మీరు చూశారు. ఈ రోజు అదొకటే లేట్ అయింది. అంటే ప్రభుత్వం ఒక ఉద్దేశం మీ యొక్క ఆర్థిక భారాన్ని పేదలు ఈ రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే బిలో పావర్టీ లైన్స్ లో ఉన్న ఫ్యామిలీస్ ఎప్పుడంటే ₹1,00,000 లోపు ఉన్న ఆదాయం ఉన్న కుటుంబాలు అత్యధికంగా ఉన్నాయి. అందరూ కూడా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వాళ్ళ కష్ట నష్టాలు చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా బేరీజ్ వేసుకొని మేనిఫెస్టో తయారు చేసి నవరత్నాల కింద మీ అందరూ కూడా ఏదైతే ఆదుకోవాలి అనే ఒక తాపత్రయపడి ఈ రోజు ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. అందుకని అమౌంట్ కార్యక్రమం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. విద్య అనేది ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి సాధించదు. ఎందుకంటే మనం ఉదాహరణ కేరళ రాష్ట్రం తీసుకుంటాం. ఈ దేశంలో కేరళ రాష్ట్రం అక్షరాస్యత 90%, అంటే 100కి 10 మంది చదువుకు దూరంగా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 66%, అంటే 100కి 34 మంది చదువుకు దూరంగా ఉన్నారు. కేరళ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి సాధిస్తుందంటే అక్షరాస్యతలో ముందుంది. వాళ్ళు ఎక్కడికైనా సరే చదువుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు తిరిగి ఎక్కడికైనా ఉద్యోగం అయితే ఎక్కడికైనా సెటిల్ కాగలుగుతున్నారు. ఎందుకంటే చదువుకున్న విద్యార్థి యువకులు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతారు. కానీ మన రాష్ట్రంలో ఏమైందంటే కేవలం 66% చదువుకుంటున్నారు, 34 మంది 100కి చదువుకోలేకపోతారు. ఎందుకంటే ఆర్థిక భారం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చదివించుకోలేని పరిస్థితి. రోజువారీ కూలీకి పంపించి ₹50 ₹100 వస్తే వాళ్ళకి పంపించి ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం కుటుంబాలు వందలాది లక్షలాది కుటుంబాలు ఉన్నాయనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చి నేను చదివిస్తాను అని చెప్పి ఆ తల్లి ఖాతాలో ₹15,000 వేసి మీరు స్కూల్ పంపించండి, చదువు భారం మొత్తం నేనే భరాయిస్తానని చెప్పి మరి ఈ రోజు మీరు చూస్తున్నారు. అమ్మఒడి కార్యక్రమం నుంచి స్కూల్కి వచ్చినాక నాడు నేడు స్కూల్స్ బాగాలేయటం, వాళ్ళకి పూర్తిగా మరి స్కూల్ డ్రెస్సులు, వాళ్ళకి పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, నోట్ బుక్స్, బెల్ట్, 3 జతల బట్టలు, షూ, సాక్స్ అన్ని, అంటే ఎక్కడ కూడా కుటుంబం మీద రూపాయి భారం పడకూడదనే ఉద్దేశంతో పూర్తిగా ప్రభుత్వమే భరాయిస్తుంది ఖర్చు అంతా. ఎందుకు భరాయిస్తా ఉంది? ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలి, ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలి, రేపు పొద్దున తన కాళ్ళ మీద నిలబడితే ఆ కుటుంబం మీద భారం తగ్గిద్దనే ఉద్దేశంతో ఎక్కడ చదువుకున్న యువకులు అన్నారో ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తేనే ఒక ఇది నానుడి మన ప్రపంచవ్యాప్తం తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అందుకని అక్షరాస్యత పెంపొందించాలంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే విద్య అవసరాలు చెప్పి విద్య మీద ఒక గట్టి పునాది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మీకు పేపర్లో ప్రతిపక్ష పార్టీలు ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ప్రభుత్వం మీద బురద వేసే కార్యక్రమం తప్ప వాళ్ళు చేయలేని పనులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఏదో గొప్పలు ప్రకల్పాలు కలిగారు. మీ అందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో గత పాలకులు ఏ విధంగా ప్రజలు మభ్య పెట్టారో మీ అందరూ కూడా తెలుసు. అమరావతిలో బ్రహ్మనాథం చూపించారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూపించారు. మేమే ప్రపంచంలో బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రయాణిస్తున్నాం, నేనే అది చేశాను, నేనే అనే మాట మీరు చూశారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరు చూశారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీ అందరికీ అందిస్తా ఉన్నారు. అది కూడా ఏ విధంగా అందిస్తా ఉన్నారు? వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా. ఈరోజు వాలంటీర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేశారు? ఈ రాష్ట్రంలో 10th క్లాసు 8th క్లాసు ఇంటర్మీడియట్ దాకా చదువు ఆపేసి తెలుగు మీడియంలో చదువుకున్న ఎక్కువ యువకులు వాళ్ళందరూ కూడా ఇంకా చదువు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అందుకని వాలంటీర్స్ వ్యవస్థని ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఏదో విధంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ ఇచ్చి వాళ్ళని మరింత నైపుణ్యం పెంపొందించాలి వాళ్ళతో అని చెప్పి ఈ రోజు వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చారు. అందుకనే ఈ రాష్ట్రంలో 1,70,000 మంది వాలంటీర్స్ ని ఈ రాష్ట్రంలో నియమించడం, ఆ వాలంటీర్స్ ద్వారా ఈ రోజు ప్రజా సంక్షేమ పథకాలు ఏదైతే మీకు మాట ఇచ్చారో ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టి కలుపు కొట్టేదే మీకు అన్ని స్కీమ్స్ అందిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గతంలో ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీ అని ఒక కమిటీ పెట్టి వాళ్ళు పచ్చగండా కప్పుల వరకే నేను స్కీమ్ ఇస్తాం, మీరు మా పార్టీ అయితేనే మీకు స్కీమ్ అందిస్తాం, లేకపోతే మాకు తుమ్మపలం ఇస్తేనే మీకు స్కీమ్ అందిస్తాం అని చెప్పారు. ఇవాళ ఎక్కడైనా జరుగుతుంది ఆ విధంగా? ఈరోజు ఎక్కడ కూడా ఏ పథకం కానీ ఏ స్కీమ్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు బతిలాడకుండా, ఏ ఎమ్మెల్యేలో లేదా ఎవరి దగ్గర మీరు బతిలాడకుండా నేరుగా
మీ వాలంటీ ద్వారా మీ సచివాలయం అప్లై చేసుకుంటే మీకు పథకాలు వస్తుంది, నేరుగా మీకు బ్యాంక్ ఖాతాలో వచ్చి డబ్బులు పడతాం. అంటే ఎవరిని మీరు బదిలాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను విషయం చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం వాళ్ళు పార్టీలుగా ప్రజలు విభజించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పారు, అర్హులైన ప్రతి కుటుంబానికి, అది ఏ కులమో ఏ మతమో ఏ పార్టీ అనేది లేదు, ప్రతి ఒక్కరికి నేను అందిస్తానని ఒక మాట చెప్పడం మీరందరూ కూడా ఒకసారి గుర్తెరగాలని చెప్పి తెలుస్తాం. అందుకని ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు ఎక్కడ కూడా కులం మతం పార్టీ లేకుండా అందిస్తా ఉన్నారు. ఇది గత పాలకులకి మన ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. ఎక్కడ కూడా ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజలందరూ ఒకటే అని ఒక భావనలో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎక్కడ పార్టీ తరఫున కులాలు మతాలు పెట్టి వైమర్శాలు తీసుకురావాలి. కానీ ఈ వైమర్శాలు తీసుకురావడానికి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తారు. మీరు చూస్తుంటారు రోజువారీ టీవీలలో, పార్టీల్లో, మన పత్రికల్లో పథకాలు నేరుగా అందిస్తాం కరెక్టా, ప్రజల్లో వైమర్శాలు తీసుకురావడానికి కరెక్టా, ప్రజల్లో ఎక్కడ ఏ విధంగా బోధేద్దాం, ఏ విధంగా ఉన్న ప్రభుత్వాన్ని ఉపదేశ కార్యక్రమం చేద్దాం అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తొనకుండా పెరగకుండా ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నారు. చూడండి, ఎక్కడ కూడా ఆయన దాని గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ తాను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ఇవాళ అన్ని పథకాలు నేరుగా పడుతున్నాయి. అందుకనే లేటెస్ట్ గా ఈ రోజు జగనన్న తోడు కార్యక్రమం ఇవాళ చాలా మంది ఉంటారు ఇక్కడ, అక్కాచెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా రోజువారీ పండ్ల మీద అమ్ముకొని వాళ్ళు వచ్చిన 200, 300, 500 సంపాదించుకుంటే దాంట్లో వడ్డీ కింద సగం పోతుంది. చాలా మంది తెలుసు, మనకున్న ఎక్కువ మంది తెలుసు, ఒక 10,000 రూపాయలు లోన్ తీసుకుంటే రోజువారీ వడ్డీ వాడుకో దగ్గరికి వాళ్ళు 9,000 ఇస్తారు. మళ్ళీ రోజు 100 రూపాయలు కలెక్ట్ చేసి 100 రోజులకి మళ్ళీ 10,000 కలెక్ట్ చేస్తారు. అంటే 10,000కి 2,000 రూపాయలు వడ్డీ కింద నష్టపోతారు. అంటే మీ యొక్క కష్టాన్ని వడ్డీ వ్యాపారస్తులు తినేస్తా ఉన్నారు. ఈరోజు ఆ 2,000 రూపాయలు కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచన చేసి చిన్న చిరు వ్యాపారాలు కూడా నేను ఆదుకోవాలి అంటే కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, అంటే చూడండి ఇంతకన్నా కింద అవ్వలేదు కదా. రోడ్డు మీద ఈ రోజు బండి పెట్టుగా అమ్ముకొని, లేకపోతే మన కూరగాయల కొట్లో లేకపోతే కిరాణా కొట్లో చిన్న పెట్టుకొని అమ్ముకునే వాడి స్థాయికి వాళ్ళ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రోజు ఈ పథకం జగనన్న తోడు పథకం తీసుకొచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేది, వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టంతో సంపాదించిన డబ్బులు కూడా ఈ వడ్డీ వ్యాపారస్తులకు కట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళను కూడా ఆదుకోవడానికి అంత స్థాయిలో, క్షేత్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఏ ప్రభుత్వంలో చేసిందా ఎప్పుడన్నా? గత ప్రభుత్వం ఇంత ఆలోచన చేసిందా? చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నత వర్గాలకే వాళ్ళు లబ్ధి చేకూర్చారు. ఎక్కడ కూడా చాలా పథకాలు నిజంగా ప్రజలందరికీ ఎక్కడ చేరలేదు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పేరుతో ధనిక వర్గాలే ఎక్కువ పొంది వాళ్ళు లబ్ధి పొందారే తప్ప కింద ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చాలా మంది పథకాలు అందలేదు. ఇది మీరందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది. కానీ ఆర్భాటం ప్రగల్భాలు పడి బ్రహ్మాండంగా ఉంటాయి. అమెరికా దాకా వెళ్ళింది వాళ్ళ ప్రచారం. కానీ కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇలాంటి చిరు వ్యాపారాల గురించి ఆలోచన ఏ రోజు చేయలేదు వాళ్ళు. ఎందుకంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రజల్ని ఆదుకోవాలనే ఎక్స్పీరియన్స్ కాదు, ప్రజల్ని మోసం చేసే దానికి ఎక్స్పీరియన్స్. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేదు. ఎప్పుడు కింద స్థాయిలో ఉన్న కుటుంబాలు అదే విధంగా నలిగిపోతూ ఉండాలి, వాళ్ళు రోజు వ్యవస్థ పడతానే ఉండాలి, మరి ధనిక వర్గాలు ఎప్పుడు లబ్ధి పొందుతానే ఉండాలి, వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉండాలి. ఇది గత పాలనలో చేస్తున్న వైనం. అందుకని మీరందరూ కూడా ఈ ప్రభుత్వం, నేను ఇంత వివరం ఎందుకు చెప్తా అంటే ప్రభుత్వం ఒక లక్ష్యం, ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఇవాళ ప్రతి కింద స్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు ఎంత వివరంగా నేను చెప్తా ఉన్నా. అందుకని ఈరోజు జగనన్న తోడు కార్యక్రమంలో మరి 10,000 రూపాయలు వాళ్ళ లోన్లు ఇచ్చి మన మండలంలో దాదాపు 1,101 మందికి సెలెక్ట్ చేయడం జరిగింది. 1,100 మందికి వివిధ గ్రామాల్లో చైతన్య గ్రామీణ బ్యాంక్ సుద్దపల్లి, కెనరా బ్యాంకు నారాకోడూరు, అలాగే ఎస్బీఐ నారాకోడూరు, కెనరా బ్యాంక్ సేకూరు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వేజెండ, ఎస్బీఐ చేబ్రోలు, ఇట్లా అన్ని బ్యాంకులు మనకి లోన్స్ ఇచ్చినాయి. ఈ 10,000 రూపాయల చొప్పున తీసుకుని మీరు సంవత్సరం లోపల వాళ్ళు కట్టేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 10,000 రూపాయలు మీరు పొందొచ్చు. దీనికి వడ్డీ ప్రభుత్వం మీ తరఫున ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. అంటే మీరు ఈ ఉదాహరణకి ప్రతి 100 రోజులకి 2,000 రూపాయలు నష్టపోతున్నారంటే 3,500 రోజులకి వేసుకుంటే దాదాపు 7,500, 8,000 రూపాయలు
ప్రభుత్వం మీ తరఫున వడ్డీ చెల్లించిపోతాము. అంటే మీరు ఎంత రోజువారీ వడ్డీ కడతారంటే దాదాపు 6 నుంచి 8 రూపాయలు లేదా 10 రూపాయలు వడ్డీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది, ఆ వడ్డీ మీకు సేవ్ అయితే మీ కుటుంబం మీద మీకు ఆర్థిక భారం తగ్గి మీరు కొద్దిగా సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఒక రూపాయి కూడబెట్టుకొని మరింత అభివృద్ధి వైపు సాధిస్తారనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆలోచన చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరింతగా ఈరోజు ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వైఎస్ఆర్ ఆసరా కింద మీ అందరికీ తెలుసు, 1/4/2019కి ఎంత బాకీ ఉంటే అంత బాకీ నేను 4 సంవత్సరాల్లో తీరుస్తానని చెప్పి మొదటి దఫా మీకు ఆల్రెడీ మీ ఖాతాలో వచ్చేసింది. ప్రతి సంవత్సరం టైం ప్రకారం అంటే ఒక షెడ్యూల్ ప్రకారం ఇవాళ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో పలానా తారీఖు నేను ఇదిగో జనవరి 9 అమ్మఒడి కార్యక్రమం అంటే ఆ రోజు మీ ఖాతాలో వచ్చి డబ్బులు పడిపోతాయి. వైఎస్ఆర్ ఆసరా 1/4/2019 అంటే ఆ రోజు మీరు వచ్చి డబ్బులు పడిపోతాయి. ఇవాళ జగన్తో నిన్న కార్యక్రమం అంటే ఆ రోజు వచ్చి డబ్బులు పడతాయి. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇదే విధంగా వైఎస్ఆర్ ఆసరా మీరు మహిళలకు అందరూ కూడా ఎన్నో విధంగా ఆదుకుంటాం. ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఉన్నతి స్కీమ్స్ ఉంది, 0 వడ్డీ పథకం ఉంది. మీకు ఎక్కడ కూడా వడ్డీ అనేది భారం లేకుండా ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ రోజు ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి రేపు కొత్తగా గేదెలు పెట్టుకుంటా ఉన్నా, లేదా కిరాణా కొట్టు పెట్టుకుంటా ఉన్నా, మళ్ళీ దానికి కూడా లోన్స్ ఇచ్చే కార్యక్రమం రేపు రాబోతా ఉంది. ఎవరైనా నిజంగా దాన్ని ఉపయోగించుకొని మీ ఆర్థిక మీ కుటుంబ పరిస్థితిని మరింత మెరుగుపరచుకోవడానికే ప్రభుత్వ ఉద్దేశం. మీరు బాగా ఇంకో 4 రూపాయలు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడతారనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరన్నా ఈ జగనన్న తోడు కార్యక్రమం ఇంకా మీరు ఎవరైనా పెట్టుకోవాలంటే ఇప్పుడైతే ఇంకా 4 రోజుల లోపు మీరు మళ్ళీ మీ గ్రామంలో వాలంటీర్ ద్వారా సచివాలయంలోకి వెళ్ళి మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అందుకనే ప్రభుత్వం ఏ పథకం ప్రకటించినా కూడా ఒక 4 రోజులు టైం ఇస్తా ఉంది. ఆ 4 రోజుల లోపు మళ్ళీ మీరు అప్లై చేసుకొని, మీరు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఆలస్యంగా తెలియక మీకు ఆలస్యంగా తెలిసినా ఇవన్నీ మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అన్ని అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం. అంటే మీ పూర్తిగా మీ కుటుంబం యొక్క సంరక్షణ ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందుకని ఇంత క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే ఇవన్నీ మీకు ఎక్కడ కూడా న్యూస్ పేపర్లో టీవీలో రావు. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మీరు పొందుతున్నారు. ఇది ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇవాళ మీకు ఏ విధంగా లబ్ధి పొందుతూ ఉంది ప్రతి కుటుంబం. ప్రతి కుటుంబం దాదాపు 70-80 వేల నుంచి 1,20,000 రూపాయల వరకు ఒక కుటుంబానికి వివిధ పథకాల ద్వారా అందుతూ ఉన్నాయి. అంటే మీ ఆర్థిక భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తగ్గిస్తూ ఉన్నారు. మీరు దాన్ని మళ్ళీ మంచిగా ఉపయోగించుకొని మీ కుటుంబం ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆయన తాపత్రయం అని చెప్పి ఆయన ఆశయం కాకుండా మనందరం కూడా పనిచేయాలి. మరింతగా మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మరింతగా ఇంకెవరైనా అప్లై చేసుకోండి, మీ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అది ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీరందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు అక్కాచెల్లెలకి ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా ఐడెంటిటీ కార్డు అంటే మీరు రోడ్ల మీద వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఒక ఐడెంటిటీ కార్డు అంటే మీకు ఒక గుర్తింపు, ప్రభుత్వం మీకు ఒక గుర్తింపు ఇచ్చి రేపొద్దున మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా. ఎందుకంటే ఈ దీంట్లో మీ ఒక పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారు, ఏ బ్యాంక్ లో మీకు కట్టచ్చు. దీనికి మళ్ళీ స్కీమ్ కూడా ఉంది. ఇది ఫోన్ పే ద్వారా వాడితే మళ్ళీ మీకు 2,000 రూపాయలు అడిషనల్ గా వచ్చే సంవత్సరం 2,000 రూపాయలు అడిషనల్ కూడా ఇస్తారు. అంటే టెక్నాలజీ యూజ్ చేసుకోవడానికి మరింతగా పారదర్శకంగా ఉండడానికి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, అది ఈ విధంగా బ్యాంకులు కూడా సహకరించిన ఇవాళ వాళ్ళకి బ్యాంక్ స్ట్రైక్ వల్ల మేనేజర్స్ ఎవరు రాలేదు, వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ ఆదేశాలు అవన్నీ కూడా మేము చక్కగా కూడా అమలు చేస్తాము. అందరూ సెక్రటరీలు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. మన గౌరవ అన్నీ కూడా కుటుంబాల వారందరికీ కూడా వెళ్ళేటట్టుగా చేస్తూ మేము తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబం వారికి కూడా తీసుకువెళ్ళేటట్టుగా కూడా మేము అందరూ కూడా ఈ మండలంలోని ప్రతి వాలంటీర్లు కృషి చేస్తామని చెప్పి తమకు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు మన జగనన్న తోడు లబ్ధిదారు వారి యొక్క మనోభావాలు వారు తెలియజేస్తారు సార్. సార్ మన జగనన్న తోడు ఒక లబ్ధిదారు మనకు మాట్లాడతారు. నేను మాది చలపాడు గ్రామం. మేము బేరం చేసుకున్నది యేసుక్రీస్తు మహిళా గ్రూపు. దాంట్లో లీడర్ను నేను. మాకు చాలా ఉపయోగపడ్డారు. జగనన్న భరోసా, జగనన్న విద్యా కానుక అన్నీ మాకు అందినాయండి. ఇంతకుముందు మేము వ్యాపారం
10 రూపాయల వడ్డీలో 5 రూపాయల వడ్డీలో తెచ్చుకునేవారు. ఈ వచ్చిన కాడి నుంచి మేము చాలా ఉపయోగపడ్డామండి. మేము ఈ జగనన్న కానుక వచ్చిన కాంచి విద్యా కానుక వచ్చిన మా అమ్మాయిలు చదువుకుంటున్నారు. మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉందండి. మేము చాలా వీళ్ళ వల్ల చాలా ఉపయోగపడ్డాము. ఇంతకుముందు స్టేషన్ దగ్గర ఒక బేరాలు లేక అది లేక మేము మా కూలికి వెళ్ళి బతికేవాళ్ళము. మా పిల్లలు కూడా అలాగే తీసుకెళ్ళేవాళ్ళు. ఈ విద్యా కానుక ఇవన్నీ వచ్చిన కానీ మేము చాలా ఉపయోగపడ్డామండి. మా పిల్లలను కూడా చదివిస్తున్నాము. నేను డ్వాక్రా లీడర్గా ఉండి నేను అందరికీ బాగా చేశాను. నాకు ఇప్పుడు కూడా నా పిల్లలు చదువుకుంటున్నారు. నాకు జగనన్న విద్యా కానుక అందింది. జగనన్న రైతు భరోసా అన్నీ వచ్చినాయి మాకు. అంటే నేను ఎక్కువగా చదువుకోలేదండి. నేను మామూలుగా సంతానం ఒకటే వచ్చు. నేను చదువుకోలేదు. మీ అందరికీ నమస్కారం. నేను అదే చూద్దామని వచ్చానండి. నాకు వచ్చింది పథకాలని జగనన్న భరోసా వచ్చింది, విద్యా కానుక వచ్చింది, మొన్న అమ్మఒడి వచ్చిందండి, అమ్మఒడి కూడా వచ్చిందండి. జగనన్న వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, అన్నీ వచ్చినాయండి. అంటే దాదాపు 50 నుంచి 1,00,000 రూపాయలు వచ్చింది. అవునండి, నాకు వచ్చింది. నాకు ఇంతకుముందు ఏమీ రాలేదండి. నాకు ఇప్పుడు అన్నీ వచ్చింది. నేను వచ్చిన కానీ అన్నీ వచ్చినాయండి. మాకు డబ్బా వ్యాపారం చేసి కలుగుతా ఉంటాం మేము. దాని మీద మాకు నెలకు ఇంత మిగులుతుంది. మేము డబ్బులు వచ్చిన కాంచి డాక్రా తీసుకొని దాంట్లో ₹1 మిగిలించుకొని మేము ఇలా చేసుకున్నాము. ప్రతి సంవత్సరం మీకు 10,000 వస్తాయి, జాగ్రత్త వాడుకోవాలి. సరేనండి, ఉంటాను. ఆమెకి ప్రభుత్వ పథకాలు అవన్నీ చెప్పాలన్న ఆనందంతో ఆమెకి ఎంత సంతోషంగా మన తోటి మహిళ ఆమె జీవితానికి ఒక భరోసా వచ్చిందన్న ఆనందము ఎంత చక్కగా ఆమె చాలా సంతోషం అమ్మా. ఈ విధంగా ప్రతి పథకము కూడా ప్రతి ఒక్కరికి ఆ ఇంటిలో కూడా వారు బ్రతకడానికి సరిపడిన తోడ్పాటు ప్రభుత్వం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన పథకాల నుంచి కూడా అందుతున్నాయి. ప్రతి వాలంటీర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా అందజేయాల్సిన బాధ్యత మన యంత్రాంగం మీద ఉంది. ఈ విధంగా తప్పనిసరిగా కూడా మన మండలంలో ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టుగా కూడా మేము మా వాలంటీర్స్ అందరం కూడా చేస్తాము సార్. ఇకపోతే ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ ఫైల్ ఈరోజు మీరు చూసుకుంటారు. ఏదైతే అన్ని స్కీములు ఈ వైఎస్ఆర్ రాష్ట్ర స్కీములు అన్ని కూడా మీ పేరుతో పెట్టడం జరిగింది. అందుకని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళా మనకే ఎక్కువ ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నారండి అందరూ కూడా. అందుకని ప్రతి ఇంటికి కూడా వాళ్ళ మీ ద్వారానే అన్ని డబ్బులు అందరికీ చేస్తా ఉన్నాయి. అందుకని అనురాధ గారు పాట పాడింది అంటే పాట యాక్చువల్గా ఇవాళ దాన్ని తిరగరాయాలి. మొత్తం మా ద్వారా వస్తున్నాయి, మా ద్వారా మీకు అందుతున్న మాట రాస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మన చేపూరు వాడు గోలు యేసుబాబు జగన్నాథుడు ఎప్పుడున్నాడు యేసుబాబు గారు బ్యాస్ మీద వచ్చే ప్రజలు కూడా మాస్క్ ధరించి కావాలి. సుమాని గారు అందరూ క్లాప్స్ పెట్టాల్సిన కోరుతున్నాం. బాజీ గారు మాస్క్ పెట్టుకోమా. మాస్క్ నెక్స్ట్ ఎవరు ఇస్తారు? ఎవరు నెక్స్ట్? గుండవరం నుంచి గుండూరు ఆలయ గారు, గుండూరు ఏడుకొండలు, గుండూరు సురేష్, గుండవరం వాసనుడు, గుండూరు ఆలయ గారు, నేను పిలుస్తాను. పిలిచిన వాళ్ళకి రెండు పైకి. తర్వాత నారాపూర్ నుంచి గూడు మస్తారావు గారు, నారా చౌదరావు గారు కూడా మాస్క్ ధరించి రావాలి.
చిన్న అవకాశం వాళ్ళకి కోరుకుంటున్నాను సార్. మీ చేతి మీద ప్రాజెక్ట్ గారు మన జిల్లాకు వచ్చి ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి ఆ శాలతోటి మీరు సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. డిఐడి పీడే గారిని ఆనందరాయ్ గారిని మన శాస్త్రజ్ఞుల వారు శాలతో సత్కరిస్తున్నారు. దయచేసి అందులో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నాం. మన మండలానికి ఫస్ట్ కార్యక్రమం సారు బాధ్యత వచ్చారు కాబట్టి మన తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి ప్లీజ్ మన గ్రామ పంచాయతీ మా మండల పరిషత్ కమిటీ చిన్న గ్రామ పంచాయతీ చేబ్రోలు కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారిని తెలుపవలసిందిగా ఈనాటి ఈ జగనన్న తోడు కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు లీడర్ మన పొరుగు శాసనసభ్యులు శ్రీ కలారి వెంకటరామయ్య గారికి మరియు మన గోమాపూడి నాయకుడు గారికి మరియు వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ సభను జయప్రదం చేసినందుకు గ్రామ పంచాయతీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జనగణమన గీతంతో ముగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అమ్మారండి. దయచేసి అందరూ కూడా దీన్ని ఆలోచిస్తున్న అందరూ కూడా కలిపి పాడదామండి జనగణమన. దయచేసి అందరూ కూడా నిలబడండి. జయ